ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం 14వ అధ్యాయంలో 34వ శ్లోకం దగ్గరికి వచ్చాం. ఇక్కడ పరాక్ ప్రమేయ భూభ్యో మనసి వ్యుత్థితే సతి అనన్య బోధ ప్రాత్యక్ష్యాద్ యయేషైహ భణ్యతే యయేషో అంతర్ హృదాకాశస్యేతే అన్నటువంటిది మంత్రం. అక్కడ ఏష అన్నటువంటిది మంత్రం మొదటి పదం. దాన్ని పట్టుకున్నారు. పట్టుకొని ఏష అన్నటువంటి పదం దేని యందు వాడుతున్నారు, అసలు అది ఏమిటది? అది ప్రత్యేగాత్మ, పరమాత్మ, లేకపోతే అది విజ్ఞానమయ ఆత్మ, అది ఏమిటి అని అడగాలి. దానికి ఏం చెప్తున్నారు? పరాక్ ప్రమేయ భూమిభ్య, బాహ్య విషయాల్ని తెలియజేసేటువంటి వ్యాపారాలు. మనసి వ్యుద్ధితే సతి, మనస్సులో విడిచినటువంటివి కాగా, అంటే బాహ్య విషయాల్ని చెప్పేటువంటి వ్యాపారాలన్నీ కూడా మరి పనిచేయటం లేదు. మనస్సు అంటే అన్నింద్రియాలు ఏవి పనిచేయటం లేదు, బాహ్య విషయాలు ఏవి పనిచేయటం లేదు. అనన్యబోధ ప్రాత్యక్ష్యాద్, ఇతరము లేనటువంటి ఏకబోధమైనటువంటి ప్రత్యక్షము వలన యయేష ఇహ భణ్యతే, యయేష అని ఇక్కడ ప్రత్యేగాత్మ చెప్పబడుతున్నది అన్నారు. ఈ శ్లోకం వార్తికంలో ఉన్నటువంటి దాన్ని చిన్న పిసర మార్చి అలా పెట్టారు. వార్తికంలో ఇదే విషయానికి ఆనందగిరి ఆచార్యుల వారు రాసిన వ్యాఖ్యానాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అర్థం చేసుకుంది ప్రయత్నం చేద్దాం. దేహము కన్నా వేరు కానట్లు ప్రకాశించుచున్న త్వమర్థ బ్రహ్మమునకు తత్వమసి అనేటువంటి వాటిలో రెండు ఉన్నాయి. ఒకటి తత్తు, రెండు త్వము. తత్ అన్నటువంటిది మాయ ఉపాధిగా కలిగినటువంటిది. త్వం అన్నటువంటిది దేహేంద్రియ మనప్రాణ సంఘాతము. సంబంధము కలిగినటువంటిది. ఇప్పుడు ఆ దేహేంద్రియ ప్రాణ సంఘాతం పనిచేయటం లేదు. అప్పుడు త్వమర్థ బ్రహ్మానికి ప్రత్యేక ఆత్మ అని అర్థం చెప్పాలి. ఆ విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. శరీరం కన్నా వేరు కానట్లుగా ప్రకాశించుచున్నటువంటి త్వమర్థ బ్రహ్మానికి అసంసారి బ్రహ్మతో ఐక్యాన్ని ఏ విధంగా చెప్తారు? అసంసారి అయినటువంటి బ్రహ్మకి ఏ ఉపాధి లేదు. సంసారి అయినటువంటి బ్రహ్మకి శరీరం ఉన్నది, ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉన్నది, ప్రాణం ఉన్నది. ఇన్నింటితో సంబంధం ఉన్నటువంటిది సంసారి అయినటువంటి ఆత్మ బ్రహ్మ. ఈ రెండు ఒకటనే ఎలా చెప్తారండి అంటే, త్వమర్థాన్ని విచారణ చేసి ఎలా చెయ్యాలి అనే విధానాన్ని చెప్తున్నారు. మనస్సు అనేటువంటి పదంతో బాహ్య విషయక ప్రవర్తకాలైనటువంటి ఇంద్రియాలన్నీ చెప్పబడ్డాయి. అంటే మనస్సులో అన్నీ పోయాయి అంటే ఇంద్రియాలు అన్నీ వదిలేసాయన్నమాట. వాటి నుండి జారిపోయి ప్రత్యేక విషయమై ఆ ప్రత్యేగాత్మ దృష్టితో నిరుపాధిక ఆత్మను సాక్షాత్తుగా అనుసంధానిస్తున్నది. అవన్నీ పోవటం వలన దేహం లేదు, ఇంద్రియాలు లేవు,
ప్రాణం లేదు, మనస్సు లేదు, సంఘాత సంబంధం ఏమీ లేదు, వాటన్నిటి నుంచి జారిపోయింది. ఇప్పుడు ప్రత్యేగాత్మ విషయంగా ఉండి నిరుపాధికమైనటువంటి ఆత్మను సాక్షాత్తుగా అనుసంధానం చేస్తున్నది. పరాక్ ప్రమేయ భూమిభ్య వ్యుత్థాయ మన ఆదరాత్ ప్రత్యక్ ప్రవణయా దృష్ట్యా పశ్యాత్మానం త్వమంజస అని వార్తికంలో చెప్పారు. అంటే బాహ్య విషయ ఇంద్రియాల నుండి నివర్తింపబడి ప్రత్యేగాత్మ దృష్టితో నిరుపాధిక ఆత్మను త్వం అను దారియందు అనుసంధానం చేస్తున్నారు. అదే ఇక్కడ ఏష అంతర్హృదాకాశే చేతే అన్నటువంటి మంత్రంలో చెప్పినటువంటి ఆత్మ ప్రత్యేగాత్మనే చెప్పారు. అది పరమాత్మయే, అది లోపల ఉన్నది అని అంటున్నారు. స్వతో అవగమ రూపేస్మిన్ కూటస్థే నిర్ద్వయాత్మని కార్ష్ణేనావస్థితః భోక్తుః శేత ఇత్యభిధీయతే. ఏమంటే నిద్రపోవడం అంటే ఆత్మ కూడా నిద్రపోతుందా అండి? అప్పుడప్పుడు లేవడం, అప్పుడప్పుడు పడుకోవడం. మన జ్యోతిషం తెలిసిన వాళ్ళు, పంచాంగాలు చూడడం వచ్చిన వాళ్ళు, శ్రావణ శుద్ధ ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. కార్తీక శుద్ధ ఏకాదశిని వ్యుత్థాన ఏకాదశి అంటారు. అంటే విష్ణుమూర్తి పడుకుంటాడు, లేస్తాడు అని. ఏమండి, పడుకుంటాడా, లేస్తాడా? పరమాత్మ నిద్రపోతాడా? అలా చెప్తారు. అది కర్మకాండకి సంబంధించిన విషయం, దాన్ని పక్కన పెట్టండి. ఇక్కడ స్వతహా తనంతట తానుగా అవగమ రూపేస్మిన్ జ్ఞానస్వరూపుడైనటువంటి జ్ఞాత అయినటువంటి నిర్ద్వయాత్మని అద్వితీయుడైనటువంటి రెండవది లేనటువంటి ఆత్మయందు కూటస్థే కూటస్థ బ్రహ్మమునందు భోక్తు భోక్తకు కార్స్యేన అవస్థితి పరిపూర్ణముగా ఉండుట, శాత శయనించుట ఇది అని అభిధీయతే చెప్పబడును. నిద్రపోవడం అంటే నిద్రపోవడం కాదండి, పరిపూర్ణంగా ఉండడాన్ని నిద్రపోవడం అంటారు. అదేమిటండి పరిపూర్ణంగా ఉండడాన్ని నిద్రపోవడం అనడం ఏమిటండి అంటే, స్వయంగా జ్ఞానస్వరూపమైనటువంటి వాడు పరమాత్మ, ఆయన జ్ఞాత. అద్వితీయమైనటువంటి కూటస్థ బ్రహ్మం పరిపూర్ణంగా ఉండడాన్నే భక్తకు శయనము అంటారు. భక్త నిద్రపోతున్నాడంటే నిద్రపోవటం కాదు, పరిపూర్ణంగా ఉన్నాడు అంటే. ఏమండి, యుతులందరూ కూడా చాతుర్మాస్యం చేస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య వ్రతం అంటారు. ఎందుకండి ఈ వ్రతం చేస్తున్నారంటే, ఇప్పుడు విష్ణుమూర్తి పడుకుంటాడండి, అప్పుడు లేస్తాడండి. అమాయకం. ఈ 4 మాసాలు చాలా శ్రేష్టమైనటువంటి కాలం. ఆ కాలంలో ఆత్మని అనుసంధానం చేస్తే పరిపూర్ణత కలుగుతుంది. అందుకోసం చాతుర్మాస్య వ్రతం కానివ్వండి, విష్ణుమూర్తి నిద్రపోతాడని కాదు. శయనము అంటే కార్స్యేన అవస్థితి, పరిపూర్ణముగా ఉండుట,
పరిపూర్ణంగా ఉండడం. స్వయంగా జ్ఞాత అయినటువంటి అద్వితీయ కూటస్థ బ్రహ్మంలో పరిపూర్ణంగా ఉండడమే భక్తకు శయనము అని చెప్పబడ్డాది. స్వతో అవగమే రూపేస్మిన్ కూటస్థే కారణాత్మన కార్స్యేనావస్థితి భోక్తు శాత ఇత్యభిధీయతే. ఆత్మజ్ఞాత కూటస్థుడు ఇతను ఎందున్నటువంటి కారణాత్మ త్వం అర్థము చేత చెప్పబడేటువంటిది. ఆ కారణాత్మతో పరిపూర్ణముగా కూటస్థుని యందు భక్త ఉండడాన్నే శయనము అంటారు. ఇక్కడ కారణాత్మ రూపంలో ప్రత్యేగాత్మలో నిండి ఉండడమే భోక్తృత్వము, అది ఉండడమే శయనము. ఘటభంగే ఘటాకాశో మహాకాశాన్న భిద్యతే విజ్ఞానలోపే విజ్ఞానమయస్య ఏవం పరాత్మత. పరాత్మ అంటే ఏమిటండి అంటే ఘటభంగే ఘటాకాశ మహాకాశాన్న భిద్యతే. ఘటం ముక్కలైపోతే ఘటాకాశము మహాకాశంలో కలిసిపోతున్నది. ఘటభంగే ఘటము ముక్కలైతే ఘటాకాశ ఘటాకాశము మహాకాశాత్ మహాకాశము కంటే నభిద్యతే వేరుగా లేదు, రెండూ కలిసే ఉన్నాయి. విజ్ఞానలోపే విజ్ఞాన స్వరూప బుద్ధి నశించిపోతే విజ్ఞానమయస్య విజ్ఞానమయ ఆత్మ కూడా ఏవం అదే విధముగా పరాత్మత పరమైన ఆత్మత్వమును పొందుతున్నది. ఘటాకాశం ఘటంలో ఉండేటువంటి ఆకాశం ఘటం ముక్కలైతే ఆ ఆకాశం మహాకాశంలో లీనమవుతుంది. అట్లే విజ్ఞానమయంలో ఉన్నటువంటి విజ్ఞానము అంటే బుద్ధి అనే అంతఃకరణం నశిస్తే ఆత్మ పరమైనటువంటి ఆత్మగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆత్మ పర ఆత్మగా తెలియబడుతుంది అని చెప్పారు. దేహాధ్యక్షతాం హిత్వా సుప్తో స్వాత్మ నివర్తతే ఇత్యేతత్ సాధ్యతే శృత్యా సమాఖ్యాయాశ్చ యుక్తితః. దేహాధ్యక్షతాం దేహధర్మములను ప్రవర్తింపచేయుట హిత్వా విడిచిపెట్టి సుప్తౌ సుషుప్తి యందు స్వాత్మని తానైన ఆత్మయందు వర్తతే ప్రవర్తించుచున్నది. ఇత్యేతత్ అనే విషయము శృత్యా ఉపనిషత్తు చేత సమాఖ్యాయా నామమైనటువంటి స్వపితి అనే దాని వలన యుక్తిశ్చ తర్కము చేతను సాధ్యతే సాధింపబడుచున్నది. అంటే విజ్ఞానమయాత్మ సుషుప్తిలో దేహధర్మాల్ని ప్రవర్తింపజేయడాన్ని విడిచిపెట్టేస్తుంది, తన ఆత్మస్థితిలోనే ప్రవర్తిస్తుంది. ఈ విషయం ఉపనిషత్తులో స్వపితి అని పేరుతోనూ తర్కంతోనూ సాధించారు. ఉపనిషత్తులో దీనికి స్వపితి అని పేరు పెట్టారు, అలాగే తార్కికంగా నిరూపణ చేశారు. దేహాధ్యక్షతాం హిత్వా యదాయం వర్తతే తదా స్వాత్మన్యేవాస్త ఇత్యేతత్ కుతశ్చేత్ స్వపితి ఇత్యతః అని వార్తికంలో స్వపితి అనేటువంటి శృతి చెప్పినటువంటి నామాన్ని చెప్పారు. సుప్తస్య స్వపితి ఇత్యేష సమాఖ్యా సర్వసంపత సమ్మత నిరుక్తిమాహో ఛందోగాః స్వమపీత ఇతి దృశం. సుప్తస్య నిద్రితునికి ఏషా ఈ స్వపితి ఇతి
స్వపితి అనేటువంటి సమాఖ్య పేరు సర్వసమ్మత, అందరూ అంగీకరించేటువంటిదే. నిరుక్తిం ఛందోగాహ, వేదార్థ నిఘంటుకారులు స్వం అపీత, తన్ను తాను చెందెను, ఇతీదృశం అనే అర్థంలో స్వపితి ఆహు, స్వపితి అంటారు. స్వం అపీతి అంటే తనని తాను పొందెను అనే అర్థంలో స్వపితి అన్నటువంటి పదాన్ని నిఘంటుకారులు అంగీకరిస్తారు. నిరుక్తి నిఘంటుకారు అంటే వేదార్థాన్ని చెప్పేటువంటి నిఘంటువుని నిరుక్తి అంటారు. మనం లౌకికార్థాలని చెప్పేటువంటి నిఘంటువులు చదువుతాం. వేదాంతం చదివేటువంటి వాళ్ళు లౌకికార్థాలని చెప్పినటువంటి నిఘంటువుల్ని చదివి అర్థాలు చెప్పుకుంటే అర్థాలు కుదరవు. వేదాంతం అర్థాలు వేరు, లౌకిక అర్థాలు వేరు. సుషుప్తిలో విజ్ఞానమయునికి స్వపితి అనేటువంటి పేరు అందరూ అంగీకరించారు. ఎందుకంటే వేదార్థ నిఘంటువు ప్రకారం స్వమ్యేవ ఆత్మానమేవ అపి గచ్చతి ఇతి అని నిఘంటు, స్వపితి ఇది ఉచ్యతే అని భాష్యంలో రాశారు. దాని ప్రకారం తనదైనటువంటి పర ఆత్మస్వరూపమునే పొందును. స్వమ్యేవ అంటే తనదైనటువంటి ఆత్మనే, అపి అంటే గచ్చతి పొందును అనేటువంటి అవయవార్థం ప్రకారం స్వపితి అయింది. అందువలన సుషుప్తిలో విజ్ఞానమయుడు స్వపితి అనేటువంటి పేరుతో చెప్పబడ్డాడు. అతః సమాఖ్యయా సుప్తో స్వాభావికీ ఆత్మనిస్థితి యుక్తిశ్చోపాధి సంహార సంసారిత్వ నివృత్తయే. అతః అందువలన సమాఖ్యయ స్వపితి నామముతో సుప్తో సుషుప్తి కాలములో ఆత్మనిస్థిత ఆత్మయందుండుట స్వాభావికి స్వభావ సిద్ధ విషయం. విజ్ఞానమయుడు ఆత్మలో ఉన్నాడు, ఆయన అక్కడ ఉండడం అనేటువంటిది స్వభావ సిద్ధమైన విషయం. ఏ పేరుతో ఉన్నాడు? స్వపితి అనేటువంటి పేరుతో ఉన్నాడు. సంసారిత్వ నివృత్తయే, సంసారిణి అనేటువంటి భ్రాంతి నుండి బయటపడటానికి గాను ఉపాధి సంహార, దేహేంద్రియ ధర్మాల్ని విడిచిపెట్టుట, యుక్తిశ్చ శాస్త్రవాక్యములతో ప్రమాణబద్ధమైనటువంటిది. సంసారిత్వ నివృత్తయే, సంసారిణి అనేటువంటి భ్రాంతి నుండి బయటపడటానికి ఉపాధి సంహార, దేహేంద్రియ ధర్మాల్ని విడిచిపెట్టడాన్ని శాస్త్ర ప్రమాణము అంటారు. యుక్తి అంటే శాస్త్రవాక్య ప్రమాణము అంటారు. స్వం అపి ఇతి అనే నిరుక్తి ద్వారా సుషుప్తిలో ఉన్నటువంటి స్వపితి అయిన విజ్ఞానమయ ఆత్మను తనకు స్వభావమైనటువంటి ఆత్మస్థితిలోనే ఉన్నది. ఇక్కడ సమాఖ్య పేరు అవయవ ధర్మముల వలన స్వపితి అని చెప్పినట్టే. స్వపితి అన్న పేరు ఎందుకు చెప్పారు? స్వం అపి ఇతి స్వపితి, అవయవ ధర్మాలని బట్టి చెప్పారు. అది ఆత్మస్థితే. ఆ ఆత్మకు జాగ్రత్త స్వప్నముల్లో ఉన్నటువంటి సంసారిత్వ భ్రాంతి నివృత్తి కొరకు ఉపాధి సంబంధం విడిచిపెట్టడాన్ని సుషుప్తిలో చెప్పుట ప్రమాణబద్ధ విషయము. సుషుప్తిలో ఉపాధి సంబంధమైనటువంటి విషయాలు ఉండవు. ఎందుకంటే సుషుప్తిలో ఆత్మ అసంసారి కాబట్టి, సంసార ధర్మాలు లేనటువంటిది కాబట్టి దానికి సంసార ధర్మాలు ఉండవు. దాన్ని స్వపితి అంటారు. వాగాద్యుపాధి సంబంధాత్
సంసారత్వమివేక్ష్యతే హేతోపసంహృతా సర్వే అసంసారితాత్మనః. వాగాద్యుపాధి సంబంధాత్, వాక్కు మొదలైనటువంటి ఉపాధుల యొక్క సంబంధము వలన, నోరు మొదలైనటువంటి ఉపాధుల సంబంధము చేత, సంసారిత్వం ఇవ, సంసారి ధర్మాలు కలిగినటువంటిది వలెను, ఈక్షతే చూడబడుచున్నది. ఆత్మనేమిటనుకుంటున్నాం అండి? సంసార ధర్మాలు కలిగినటువంటిది అనుకుంటున్నాం. అదేమిటండి? ఆత్మకి సంసార ధర్మాలు ఏమిటండి అని అంటే, దానికి కన్ను, ముక్కు, చెవి, నోరు వీటన్నిటితోనే సంబంధం ఉన్నది కాబట్టి దాన్ని సంసారి అనుకుంటున్నాం. తే సర్వే, ఆ దేహేంద్రియ ఉపాధి ధర్మములన్నీ ఉపసంహృతాస్తు, ఉపసంహరించబడగా, అంటే కళ్ళు పనిచేయడం లేదు, చెవులు పనిచేయడం లేదు, నోరు పనిచేయడం లేదు, ముక్కు పనిచేయడం లేదు, ఇంద్రియాలు ఏవి పనిచేయడం లేదు. ఆత్మకు అసంసారిత, సంసార ధర్మ భ్రాంతి పోయింది. సంసారి అనేటువంటి భ్రాంతి పోయింది. ఆత్మ అసంసారి. ఆత్మ జాగ్రత్త స్వప్నాల్లో సంసారిగా మనకు కనిపిస్తుంది. ఆత్మ జాగ్రత్తలో సంసారి, స్వప్నంలో సంసారి. ఎందుకంటే ఉపాధులతో కలిసి ఉంటుంది. కన్ను, చెవి, నోరు మొదలైనటువంటి ఉపాధులతో సంబంధం కలిగి ఉంటుంది. కానీ ఆ ఉపాధి సంబంధం అన్నీ పోగానే ఆత్మ సంసారి కాదు అని తెలుస్తుంది. సుషుప్తిలో ఈ ఉపాధి ధర్మాలన్నీ కూడా నశించిపోతాయి. కాబట్టి ఆత్మ సంసారి కాదు అని మనకి తెలుస్తుంది అని వార్తికంలో కూడా చెప్పారు. సర్వేంద్రియ వియోగోపి సుఖే దుఃఖిత్వమాత్మనః స్వప్నే దృష్టమతః సంగః ఆత్మనః తాత్వికో భవేత్. ఇక్కడ పూర్వపక్షం వాళ్ళు ఓ మాట అంటున్నారు. ఏమిటండి అదంటే, మీరు చెప్పారండి అన్ని ఇంద్రియాలతోని కూడా ఆత్మకి సంగం పోయింది అన్నారు. స్వప్నావస్థలో ఉన్నాయి, సుఖాలు ఉన్నాయండి. అందువలన ఆత్మ తాత్వికంగా సంగము కలిగినటువంటిదే అన్నారు. ఆత్మనః, ఆత్మకు సర్వేంద్రియ వియోగేపి, అన్ని ఇంద్రియములతో వియోగము కలిగినప్పటికీ సుఖిత్వం దుఃఖిత్వం, సుఖము అనుభూతి, దుఃఖము అనుభూతి స్వప్నమునందు దృష్టం కనిపిస్తున్నది. స్వప్నంలో సుఖాలు కనిపిస్తున్నాయి, దుఃఖాలు కనిపిస్తున్నాయి, రెండూ కనిపిస్తున్నాయండి. అతః, అందువలన ఆత్మనః, ఆత్మకు సంగః, సంసారి ధర్మము తాత్విక, తత్వసిద్ధమైనటువంటిదే భవేత్, కాగలదు. ఆత్మ సుఖాలు దుఃఖాలు తెలుస్తున్నాయి కాబట్టి ఆత్మ సంసారేనండి. కాదయ్యా, జాగ్రత్తలో ఆత్మని గుర్తించలేరు కాబట్టి, స్వప్నంలో ఆత్మని గుర్తించలేరు కాబట్టి ఆ రెండు చోట్ల సంసారిలా కనిపిస్తున్నదండి. కానీ ఇక్కడ అసంసారేనండి. ఎలాగయ్యా అంటే, మైవం మృషాత్వాత్ స్వప్నస్య మనోమాత్ర విజృంభణాత్ బాహ్యేంద్రియ విలోపేపి నమనో లుప్యతే తదా. మా ఏమో ఆ విధముగా కాదు, నువ్వు ఆక్షేపించినట్టుగా సంసారంలో
స్వప్నంలో సుఖ దుఃఖాలు ఉండడం, అందువల్ల ఆత్మ సంసారి అనడం కుదరదయ్యా. ఏమయ్యా, ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదంటావు? స్వప్నము యొక్క మృషాత్వాత్ అయథార్థత వలన స్వప్నం నిజం కాదయ్యా. మనోమాత్ర విజృంభణ, మనస్సు మాత్రం పనిచేయుట వలన కలిగిన అవస్థ. స్వప్నంలో మనస్సు ఒక్కడే పనిచేస్తుంది. మనోమాత్ర విజృంభణ, మనస్సు మాత్రమే పనిచేస్తుందండి, మరేమీ పనిచేయదండి. అది అబద్ధం అండి, అసత్యం అండి. బాహ్యేంద్రియ విలోపేపి, బాహ్యమైనటువంటి వాగాది ఇంద్రియములు పని చెయ్యనప్పటికీ తదా స్వప్నమందు మనస్సు నలుప్యతే, లోపించుటలేదు. ఏమండి, నువ్వు అన్నటువంటిది యథార్థం కాదయ్యా, స్వప్న యథార్థం కాదయ్యా, అందువలన దాన్ని యథార్థం అని నమ్మక్కర్లేదయ్యా. అయితే మనస్సు విజృంభించడం వలన బాహ్యేంద్రియ వ్యాపారాలన్నీ పోయినప్పటికీ మనోవ్యాపారం మాత్రం పోలేదు. అంటే మనస్సున్నది. మనస్సున్నది అంటే అప్పుడేమైంది? సంసారే అయింది. దేహం కానీ, ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, ప్రాణం కానీ దేనితో సంబంధం ఉన్నప్పటికీ కూడా అదేమిటవుతుంది? సంసారం. కాబట్టి విజ్ఞానమయ ఆత్మ సంసారైపోతున్నది. స్వప్నావస్థలో సుఖ దుఃఖ అనుభూతి ఉన్నది కదా అనేది ఆక్షేపణ. అలా చెప్పకూడదు అని సమాధానం చెప్తున్నారు. స్వప్నం అనేటువంటిది అసత్యము, అయథార్థము, మనోవ్యాపార మాత్రము. వాగాది బాహ్యేంద్రియములు పనిచేయకపోయినా మనస్సు పనిచేస్తున్నది. స్వప్నావస్థలో సుఖ దుఃఖ అనుభూతి కలగడానికి కారణం మనస్సే. మనస్సు పనిచేస్తున్నది కాబట్టి సుఖ దుఃఖ అనుభూతి కనిపిస్తున్నది. అది యథార్థ విషయము కాదు. ఎలా చెప్తావయ్యా? అది యథార్థం కాదు అంటున్నావు. ఎలా కాదంటావు అంటే మహారాజాదయస్తస్య స్వప్నానుభవ గోచరా నవాస్తవా ఇతి జ్ఞేయ శయానేభ్యః పృథక్త్వతః. తస్య, ఆ సుషుప్తునికి అంటే నిద్రపోతున్నటువంటి వాడికి, స్వప్నానుభవ గోచరాః, స్వప్నమునందు అనుభవానికి వచ్చినటువంటి మహారాజాదయః, మహారాజు మొదలైనటువంటి వాళ్ళు, శయానేభ్యః, నిద్రుని కన్నా, పృథక్త్వతః, వేరగుట వలన, నవాస్తవా, నిజము కాదు. కల్లో మనకి రాజుగారు కనిపించారు, కల్లో తపస్వి కనిపించాడు. అవి నిజాలు కావు. ఎందుకోసం? స్వప్నంలో నీకు కనిపించినవి యథార్థాలు కావు. నిద్రితుడి కన్నా వేరుగా ఇవి ఉన్నాయి. ఏమున్నాయి? స్వప్న విషయాలన్నీ కూడా, స్వప్నంలో కనిపించినటువంటి విషయాలన్నా వాస్తవాలు కావు. ఎందుకు కావండి అని అంటే, పడుకున్నటువంటి వాడికన్నా ఆ కనిపించినటువంటివి వేరైన విషయములు. కనిపించిన విషయాలు వేరు, నిద్రితుడు వేరు. కాబట్టి వాళ్ళిద్దరికీ సంబంధం లేదు. కాబట్టి అవి వాస్తవములు కావు. నిద్రించినటువంటి వాడికి స్వప్నంలో మహారాజు కనిపిస్తే అది స్వప్న అనుభవం అవుతుంది.
కానీ నిజం కాదు. ఎందుకంటే స్వప్నంలో కనపడినటువంటి వాడు నిద్రితుని కన్నా వేరు అవడం వల్ల, అంటే స్వప్నాలు అవాస్తవాలు. దృశ్యం మిథ్యాస్తు తద్రష్టు ద్రష్టృతా వాస్తవీ తతః దృశ్య సాపేక్షతేత్యేషాం శంకాత్ర వినివార్యతే. ఇక్కడ చాలా గొప్ప సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటయ్యా అది? సరేనండి, మీరు చెప్పినట్టుగా కనిపించేదంతా మిథ్య. దృశ్యం మిథ్యాస్తు, దృశ్యం అంటే కనిపించేది, మిథ్యాస్తు అయథార్థం కావచ్చు. సరే, నువ్వు చెప్పినట్టుగా సత్యమే, మేము ఒప్పుకుంటాం, మేము ఒప్పించుకున్నామయ్యా. తద్రష్టు, ఆ దృశ్యమును చూచే ద్రష్ట యొక్క ద్రష్టృత, దర్శించేటువంటి శక్తి వాస్తవి, యథార్థము. ద్రష్ట చూడడం యథార్థం కదా? అవునండి, యథార్థమే. మరి ద్రష్ట చూడడం యథార్థం, చూడబడేటువంటి వస్తువు అయథార్థం అంటున్నారు కదా మీరు. దృశ్య సాపేక్షతేతి, దృశ్యానికి ద్రష్టకి సంబంధం ఉంటుంది కదండి. యాషా శంక, ఈ సంశయము అత్ర వినివార్యతే, ఈ తరువాతి శ్లోకంలో నివారిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమిటి అసలు అనుమానం? చూడడానికి ఏదీ లేదన్నారు, మేము ఒప్పుకున్నాం. కానీ మీ దగ్గర ద్రష్ట ఉన్నాడా, చూచేవాడు ఉన్నాడా? ఉన్నాడండి. మరి చూడడానికి ఏదో ఒకటి లేకపోతే వాడు చూచేవాడు ఎలాగవుతాడండి? చూస్తున్నాడు అంటే దేని చూస్తున్నాడు? ఏదో ఒకటి ఉండాలి కదా. చూడబడుతున్నటువంటిది యథార్థం కాదు, కానీ ద్రష్ట యొక్క దర్శించేటువంటి శక్తి యథార్థం కదా. ద్రష్ట నిజమైతే దృశ్యం ఉండాలి కదా. అందువల్ల దృశ్యం కూడా యథార్థమని అంగీకరించాలి. ఇదే పూర్వపక్ష వాదన. దీనికి సమాధానం చెప్తున్నారు. నకించన యదా వేద తదా సుప్త ఇతిరణాత్ ఆత్మనో జ్ఞానకర్తృత్వం సుప్తో నాస్తి గమ్యతే. అయ్యా, యదా ఎప్పుడు, నకించన వేద ఏ కొద్ది మాత్రము తెలియటం లేదో, తదా అప్పుడు, సుప్త ఇతీరణాత్ నిద్రిస్తున్నాడు అని చెప్పడం వలన. అంటే ఎప్పుడైనా ఎవరినైనా వాడు పడుకున్నాడు అని ఎప్పుడు అంటారండి? వీడికి ఏమీ తెలియకపోతే పడుకున్నాడు అంటారు. మనం మాట్లాడిన వాడికి తెలియదు, వచ్చిన వాళ్ళు తెలియరు, పోయిన వాళ్ళు తెలియరు, ఏదీ తెలియదు. వాడిని ఏమిటంటారు? అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడిని నిద్రలో ఉన్నాడు అంటారు కదండి. ఆత్మన, ఆత్మకు జ్ఞానకర్తృత్వం, జ్ఞానమునకు కర్త ఎగుట సుప్తౌ సుషుప్తి యందు నాస్తి లేదని గమ్యతే తెలియబడుచున్నది. సుషుప్తిలో ఆత్మకి జ్ఞానకర్తృత్వము లేదు. ఎప్పుడు ఏ కొద్ది మాత్రము తెలియడో అప్పుడు నిద్రిస్తున్నాడు అంటారు. అందువల్ల ఆత్మకు జ్ఞాన విషయకమైనటువంటి కర్తృత్వం సుషుప్తిలో లేదు, నిద్రలో లేదు అన్నారు. ఇక్కడ ఇది అజ్ఞానకాండలో విషయం. అజ్ఞానకాండలో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, ఇది కాదు అని కొట్టిపడేయడం ఉండదు, సమర్థిస్తూ ఉంటారు. జ్ఞానకాండలో ఇది కాదు అని కొట్టిపడేస్తారు. జ్ఞానకాండలో ఇదే స్వప్నము, ఇదే జాగృతి, ఇదే సుషుప్తి అన్నటువంటి వాటి కోసం మాట్లాడారు. అక్కడ ఏమిటన్నారు? నహి ద్రష్టు దృష్టేర్ విపరిలోప
అవినాశిత్వాత్. ఇది మంత్రం. ద్రష్ట యొక్క అంటే ఆత్మ, ద్రష్ట అయినటువంటి ఆత్మ ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటుంది, ఎప్పుడూ చూస్తుంది, దాని చూపుకి అడ్డు లేదు. అయితే మరి దృశ్యం ఏదండి? దేన్ని చూస్తుందండి? ఆత్మ కంటే రెండో వస్తువు లేదు అని శృతి చెప్తున్నది. దృశ్యం ఉండదు, ఆత్మ ఒక్కటే, అద్వితీయం బ్రహ్మ. రెండో వస్తువు లేదు. రెండో వస్తువు లేదు కాబట్టి చూడటానికి వస్తువు లేదు. ఆత్మ దృష్టి నిత్యమగుట వలన పురుషుడు సుషుప్తి యందు నశించనటువంటి స్వయం ప్రకాశ స్వరూపమైనటువంటి చూపుతో సాక్షిగా చూస్తూనే ఉండును. ఆత్మ దృష్టి నిత్యం, ఆత్మ ద్రష్ట అన్నాం. ఆత్మ యొక్క దృష్టి నిత్యం. పురుషుడు సుషుప్తిలో నశించనటువంటి స్వయం ప్రకాశకమైనటువంటి చూపుతో సాక్షిగా చూస్తూనే ఉంటాడు. అయితే ఆత్మ దృష్టి నిత్యమైతే చూచుట లేదు అనే భావం ఎలా కలుగుతున్నదండి అంటే, జాగ్రత్త స్వప్నాల్లో పరిచ్ఛిన్నుడైనటువంటి ప్రమాత వ్యక్తి భేదమును చూచునట్లు చేసే ఇంద్రియాలు ఆత్మ కంటే భిన్నంగా ఉన్నాయి. జాగ్రత్తలోని స్వప్నంలోని ఆత్మ కంటే వేరేగా ఇంద్రియాలు అనేటువంటివి ఉన్నాయి. అవి పనిచేస్తూ ఉంటాయి. అవి ప్రమాతకు అంటే ప్రమాణ ప్రమేయ కల్పన చేయవలసినటువంటి జ్ఞానికి ఆత్మ కన్నా భిన్నంగా కనిపిస్తాయి ఆ ఇంద్రియాలు. సుషుప్తిలో ఆ ఇంద్రియాలు శబ్దాది విషయాలు ఆత్మతో ఐక్యం చెందిపోతాయి. సుషుప్తిలో ఇవన్నీ కూడా ఆత్మలో కలిసిపోతాయి. అంటే ఆత్మ కంటే వేరుగా లేవు. అందువలన భేద దర్శనం లేదు. సుషుప్తిలో చూడడానికి మరేం లేదు. ఎందుకంటే చూడవలసినటువంటి విషయాలు, చూడవలసినటువంటి ఇంద్రియాలు ఆత్మలోనే కలిసిపోతున్నాయి. కాబట్టి మరి ఏమిట్లేదయ్యా అంటే, ఆత్మ కంటే వేరుగా ఇంద్రియాలు శబ్ద విషయాలు లేవు. అందువలన భేద దర్శనము అనేదే లేదు అని నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యత్పశ్యేత్ అనేటువంటి మంత్రభాష్యంలో చెప్పారు. కనుక త్రిపుటి జ్ఞానం ఉండదు కాబట్టి జ్ఞానకర్తృత్వము లేదు. అంటే ఆత్మకు జ్ఞానకర్తృత్వము లేదు అని విద్యారణ్యుల వారు ఎందుకు అభిప్రాయపడ్డారంటే, ఆత్మకి త్రిపుటి జ్ఞానం ఉండదు. ప్రమాత, ప్రమేయము, ప్రమాణము అన్నవి ఆత్మకి లేవు. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత లేదు. త్రిపుటి జ్ఞానం లేదు కాబట్టి జ్ఞానకర్తృత్వం లేదు అని విద్యారణ్యుల వారు చెప్పారు. ఇక్కడ శ్లోకంలో జ్ఞానకర్తృత్వం లేదు అన్నారు. జ్ఞానకర్తృత్వం లేకపోవడం ఏమిటండి అంటే, జాగ్రత్త అవస్థలో నేను చూశాను అనే కర్తృత్వం ఉంది, స్వప్నావస్థలో నేను అనుభవించాను అనే కర్తృత్వం ఉంది. సుషుప్తిలో నేను చూశాను అనే కర్తృత్వం లేదు, నేను అనుభవించాను అనే కర్తృత్వం లేదు. ఎందువల్ల? ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, మనస్సు, ప్రాణం అన్నీ ఆత్మలో లీనమైపోయాయి. అన్నీ ఆత్మలో లీనమైపోవటం వల్ల ఏమీ పనిచేయడం లేదు. కాబట్టి ప్రత్యేకంగా ఆత్మ జ్ఞానానికి కర్త అని చెప్పడానికి లేదు. సుప్తో కేన క్రమేణాయం
ఉపాధి ప్రవిలీయతే తత్క్రమస్యావయవ అవబోధాయ హృదయాది వివిచ్యతే. అయితే ఏమండి, మాకు ఇంకా ఇక్కడ కాస్త ఈ నిద్ర కూడా కొద్దిగా మాకు ఎక్కువగా ఉన్నదండి. ఏమిటండి ఈ నిద్ర అంటే, సుప్తవు నిద్ర యందు జ్ఞానక్రమేణ ఏ పద్ధతిలో అయం ఉపాధి ఈ దేహేంద్రియ ప్రాణ సంఘాతము ప్రవిలీయతే ఆత్మయందు లీనమవుతున్నారు. ఏమండి, మీరు దేహము, ఇంద్రియములు, ప్రాణము, మనస్సు అనేటువంటి మొత్తం గుంపంతా కూడా ఆత్మలో లీనమైపోయింది అంటున్నారు. ఎలా లీనమైపోయింది? ఏ పద్ధతిలో లీనమైపోయిందండి? జ్ఞానక్రమేణ ఏ పద్ధతిలో లీనమైపోయింది? తత్క్రమస్య ఆ పద్ధతి అవబోధాయ తెలియుట కొరకు. అంటే ఎలాగ లీనమైపోయింది అనీసం, అవును లీనమైపోయిందండి. ఉపనిషత్తు వేషాలు చెప్తున్నారు, శిష్యుడు వింటున్నాడు. గురువుగారు చెప్పారు, సుషుప్త్యావస్థలో అన్నీ కూడా ఆత్మలో లీనమైపోయాయి అన్నారు. అవునండి గురువుగారు అని బొర్రూపాడు. ఆవిడ ఆ పక్కన కొంటె వెధ ఉన్నాడు. గురువుగారు ఎలాగా లీనమైపోయాయండి అన్నాడు. జ్ఞానక్రమేణ ఎలాగా అని అడిగాడు. తత్క్రమస్య ఆ పద్ధతి అవబోధాయ తెలియుట కొరకు హృదయాది హృదయము మొదలైనటువంటివి వివిచ్యతే వివేచన చేయబడుచున్నవి. అది ఎలాగా ఆ దేహేంద్రియ ప్రాణ సంఘాతము ఆత్మలో ఎలా లీనమైపోయింది అంటే, అసలు ఏమిటి ఎక్కడ ఉంటాయో తెలియదు, ఏమిటి జరుగుతుందో తెలియదు, ఏమిటి దేంట్లో లీనమైపోతుందో మనకెలా తెలుస్తుంది? ఆ హృదయాది వివిచ్యతే ఆ హృదయము మొదలైనటువంటి వాటిని వివేచన చేస్తున్నారు. ఏమిటి చేస్తున్నారండి వివేచన? హృదయం ఎక్కడ ఉన్నదండి? ఉందా లేదా? ఉన్నదండి. హార్ట్ అన్నారండి, ఏదో ఎక్స్రే తీసామండి, ఉందని తెలిసింది. ఉందండి ఆత్మ, హృదయం. ఆ హృదయాన్ని మనకు తెలుసు. ఇదేమిటిది ఆత్మ అంటున్నావు, ఇది తెలియదే అంటే, ఆనాభిత తథా కంఠాత్ హృదయం మధ్యత స్థిత సనాలం పద్మకోశాభో పంచఛద్రమధోముఖం. అసలు హృదయం ఎక్కడ ఉన్నదండి? హృత్పుండరీక అన్నారు. మాంసపిండాకార హృత్పుండరీక అన్నారు భాష్యంలో. మాంసపు ముద్దయ్య, దీన్నేమో హృదయం అనే పుండరీకమని పిలుస్తారయ్యా అన్నారు. చెప్పడం బాగుందండి, ఎక్కడుందండి? ఆనాభిత బొడ్డు మొదలుకొని తథా అదే విధంగా ఆ కంఠాత్ కంఠము మొదలు అంటే బొడ్డు దగ్గర నుంచి కంఠం దగ్గర నుంచి మధ్య ఉన్నది. బొడ్డు దగ్గర నుంచి కంఠం దగ్గర నుంచి మధ్యలో మధ్యత హృదయం స్థితం. హృదయం ఉన్నది. హృదయం ఎక్కడున్నదండి? బొడ్డులో ఉన్నది. బొడ్డు దగ్గర నుంచి మీదనున్నది, కంఠం దగ్గర నుంచి కిందనున్నది, మధ్యలో ఉన్నదండి. ఎలా ఉన్నదండి? సనాళం నాళముతో కూడినటువంటి పద్మకోశాభం పద్మకోశము వంటిది. పంచఛద్రం 5 విధాలైనటువంటి కన్నాలు కలిగినటువంటిది. అధోముఖం ఆ హృదయం బుర్ర కిందకి హృదయం మీదకి ఉన్నదండి. ఏమిటండి ఇది? బొడ్డు మొదలుకొని మీదకి, కంఠం మొదలుకొని క్రిందకు, మధ్యలో తామరతూడు మీద పద్మం ఉన్నట్లు హృదయం ఉంది. ఇదే మాంసపిండము.
దీనికి 5 రంధ్రాలు ఉన్నాయి. ఈ హృదయం అధోముఖంగా అంటే ముఖ భాగం దిగువకు ఉండేటట్లు ఉన్నది. ఓహో, ఉన్నదా? సరే, ఉన్నది. ఏ ఎక్స్రే తీయలేదు, ఏ స్కానింగు తీయలేదు, ఏదో చెప్పారు వాళ్ళు ఎలాగో చెప్పారు, మనం నమ్మాం. కదంబ కుసుమోద్భూత కేసరాయివ సర్వతః పురస్ృత హృదయాన్నాడ్య బహ్వన్నరసపూరితాః. కదంబ కుసుమోద్భూత కేసరాయివ, కడిమి చెట్టు పువ్వు నుండి పుట్టినటువంటి కేసరముల వలె, సర్వతః అంతటా, బహ్వన్నరసపూరిత మిక్కిలి అన్నరసంతో నిండినటువంటి, నాడ్య నాడులు, హృదయాత్ హృదయము నుండి, పురస్రుత వ్యాపించి ఉన్నవి. ఈ హృదయం నుంచి చాలా నాడులు బయటకు వచ్చున్నాయండి. ఆ నాడుల నిండా అన్నరసం ఉన్నదండి. కడిమి చెట్టు పువ్వులో కేసరాల్లాగా హృదయం నుండి అంతటా అనేక నాడులు అన్నరసంతో నిండి వ్యాపించి ఉన్నాయి. ఉండనండి, మాకేమిటి వాటి వల్ల ప్రయోజనం అండి? అలా ఉంటే మాకేం తెలుస్తుందండి? నిర్గత్య హృదయాద్బుద్ధి తాసు స్వప్నం ప్రపశ్యతి. స్వప్నం అంటే ఏమిటో చెప్పడం కోసం, తాభి దేహాద్ బహిర్గత్వా జాగర్తీత్యభిధీయతే. స్వప్నం అంటే ఏమిటో, జాగ్రత్త అంటే ఏమిటో చెప్తున్నారు. స్వప్నం అంటే కళ, జాగ్రత్త అంటే తెలివిగా ఉండడం, ఆ రెండూ చెప్తున్నారు. బుద్ధి అంటే విజ్ఞానం, హృదయాత్ హృదయము నుండి, నిర్గత్య బయటకు వచ్చి, తాసు ఆ నాడుల యందు, స్వప్నం ప్రపశ్యతి కళల్ని చూస్తుంది. ఆ బుద్ధి ఆ హృదయం నుండి బయటకు వచ్చి ఆ నాడుల్లో ప్రవర్తించి కళలు చూస్తుందయ్యా, దానికి స్వప్నాలు కనిపిస్తాయ్యా. తాభి ఆ నాడుల నుండి, దేహాత్మహి గత్వ శరీరానికి బయటికి వెళ్ళి, జాగ్రత్త ఇది తెలివిగా ఉంటుంది, అభిధీయతే. జాగ్రత్త చెప్పాం, స్వప్నం చెప్పాం. ఒకటేమిటండి, ఆ హృదయం లోపల నుంచి బుద్ధి బయటకు వచ్చింది, ఆ నాడుల్లో ఉండి కళలు చూసింది, ఆ నాడుల్లో ఉండి కళలు చూసింది. రెండోది ఏమిటండి, వాటికన్నా అన్నింటికన్నా బయటకు వచ్చేసింది, బయటకు వచ్చేసి జాగ్రత్త అవస్థని పొందింది, అన్నింటికీ బయటకు వచ్చేసింది. బుద్ధి అంటే దేహానికి, ఇంద్రియాలకి, మనస్సుకి, ఆ సంఘాతానికి అంతటికీ బయటకు వచ్చి ప్రవర్తిస్తే దాన్ని జాగ్రత్త అన్నారు. బుద్ధి హృదయం నుండి బయటకు వచ్చి ఆ నాడుల యందు స్వప్నావస్థని పొందుతున్నది. ఆ నాడుల నుండి, దేహం నుండి బుద్ధి బయటికి వచ్చి జాగ్రత్త అవస్థని పొందుతున్నాడు. 2 అవస్థలు పొందుతున్నాడు. ఎలాగండి? వాసనా ప్రయుక్తమైనటువంటి జ్ఞానమే అధికరణంగా కలిగినటువంటి స్వప్నంలో వాసనల ముద్ద చూడబడేది కనుక ఆత్మకు ఆ వాసనల స్వరూపంలో భాగములు కావు. వాసనా ప్రయుక్తమైనటువంటి జ్ఞానాన్నే స్వప్నము అంటారు. ఆత్మకి ఆ వాసనల యొక్క స్వరూపంలో భాగం లేదు కాబట్టి ఆత్మకి స్వప్నావస్థలో వాటితో సంబంధం లేదు. స్వప్నమునందు ఆత్మ ఇచ్ఛానుసారం సంచరిస్తుంది అని యథాకామం పరివర్తతే శృతివాక్యంలో చెప్పారు. ఈ విధంగా ద్రష్ట అయినటువంటి ఆత్మకు దృశ్యంతో సహజమైనటువంటి సంబంధం ఉన్నది కాబట్టి ఆత్మయందు సంగమనేటువంటి దోషం ఉన్నదనేటువంటి సంశయం కలుగుతుంది. ఇప్పుడైతే ఆత్మ లోపల ఉన్నదన్నాం,
ఆ బుద్ధి బయటకు వచ్చిందన్నాం, నాడులతో సంబంధించిందన్నాం, అప్పుడు కలప చూసింది అన్నాం. అలాగే ఆ బుద్ధి బయటకు వచ్చింది అన్నాం, బయటను ప్రకాశించింది అన్నాం, అప్పుడు జాగ్రత్త అన్నాం. అయితే ఈ బుద్ధికి ఆత్మతో సంబంధం ఉన్నది కాబట్టి ఆత్మ సంఘదోషం కలిగినటువంటిది, అంటే సంసారి అవుతుంది కదండి. అంటే అట్టి సంఘము లేదు అని నిర్ధారించడం కోసం సుషుప్త్యావస్థని చెప్తున్నారు. అంటే ఆత్మకి సంఘం ఉందా లేదా, ఆత్మ దేంతోనైనా కలిసి ఉన్నదా లేదా, అంటే హృదయం లోపల ఉన్నది అన్నాం. లోపల ఉన్నది అన్న పదం ఎందుకు వాడాము? బుద్ధి కన్నా విలక్షణమైనటువంటిది అని చెప్పడానికి వాడాము అని చెప్పి అంతః అన్న పదం ఎందుకు వాడారు అంటే బుద్ధి కన్నా విలక్షణము అని చెప్పడానికి వాడాము అని భాష్యంలో రాశారు. అందువల్ల ఆత్మ వేరు, బుద్ధి వేరు. ఈ బుద్ధి అనేటువంటిది ఈ నాడుల్లోకి వచ్చింది. ఈ నాడుల్లోకి వస్తే కాలొచ్చింది. ఈ బుద్ధి అనేటువంటిది బయటకు వచ్చింది, తెలివి వచ్చింది. ఈ బుద్ధి అనేటువంటిది బయటకు వస్తే ఏమిరా, ఎందుకు లేపారు, ఏమిటి పని అని అడిగాం. ఈ బుద్ధి అనేటువంటిది నాడుల మీదకి వస్తే, ఆ హృదయానికి సంబంధించినటువంటి నాడుల్లోకి వస్తే కళలు వచ్చాయి. ఏదో మహారాజునయ్యానో, గొప్ప తపస్వినయ్యానో, లేకపోతే ఏదో పెద్ద సన్మానం జరిగిందనో కళ వచ్చింది. అంటే ఈ సంబంధాలు, ఈ హృదయంతో సంబంధం, ఈ ఉపాధితో సంబంధం బుద్ధికే ఉన్నది, కానీ లోపల ఉన్న ఆత్మకి లేదు. ఆత్మకి లేదు. కళతోని ఆత్మకి సంబంధం లేదు, జాగ్రత్తతోని ఆత్మకి సంబంధం లేదు, సుషుప్తితోని ఆత్మకి సంబంధం లేదు, ఆత్మకి మూడవస్థలతోని సంబంధం లేదు. కానీ ఆత్మ స్వప్నాన్ని చూసింది అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ హృదయం లోపల నుంచి వచ్చినటువంటి బుద్ధి నాడుల్లో ప్రవర్తించడం చేత, ఆ బుద్ధి బయటికి రావడం చేతను ఆత్మకు జాగ్రత్తతో సంబంధం ఉన్నది అనుకుంటున్నాం. సందేహం కలుగుతున్నది. ఆ సందేహాన్ని పోగొట్టడం కోసం సుషుప్తి అవస్థలో ఎలా ఉంటుంది అన్నటువంటి దాన్ని మనకి రాబోయేటువంటి కొన్ని శ్లోకాల్లో నిర్ధారణ చేస్తారు. సుషుప్తిలో ఆత్మ ఏ సంబంధం లేకుండా ఉంటుంది, ఆత్మకు ఎటువంటి సంసారి దోషాలు లేవు అని సుషుప్తిలో నిర్ధారణ చేస్తారు. అది మళ్ళీ వారం చదువుకుందాం.